మనందరికీ నిన్నటి రోజు చాలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశంలో కూడా అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి చట్టసభల్లో లభించినటువంటి మద్దతు ఏదైతే ఉందో అది అపూర్వమైనటువంటి ఘట్టం. ఆంధ్రప్రదేశ్ ని అక్షరమాలల్లోనే కాదు అభివృద్ధిలో కూడా మేము వెన్నుదన్నుగా ఉండి ముందుకు తీసుకుపోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అక్షరాల పార్లమెంట్ సాక్షిగా కూడా నిన్న చూపించాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయన కూడా రాజధాని అంటే 30,000 ఎకరాలు ఉండాలి, పరిపుష్టమైనటువంటి నీరు కూడా ఉండాలని చెప్పి అది కృష్ణానది ఒడ్డునైతే బాగుంటుందని చెప్పినటువంటి మాట మనందరం కూడా చూసాం. దురదృష్టవశాత్తు 2014-19 మధ్యలో జరిగినటువంటి అభివృద్ధిని తోసిరాజని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూడు ముక్కలాట ఏ విధంగా చేశాడో మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఏదో ఒక దుష్టుడు ఈ అమరావతిని చెడగొడతాడు అనేటువంటి భావన రైతులకి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మనం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ సందర్భంలో పారిపోవడం, ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళు అసెంబ్లీ అనే దాన్ని వేదికగా చేసుకుని తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం అనేది, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటించి చేసే విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం. కానీ అక్కడ బహిష్కరించాడు. పోనీలే ఇతను దానికి వ్యతిరేకము అని అనుకుంటే నిన్న కూడా పార్లమెంట్లో బహిష్కరించినటువంటి తీరు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ గుంటూరు మధ్య ఆల్రెడీ విజయవాడ గుంటూరు మధ్య మహానగరం నిర్మాణం కాబోతుంది, అదే సమయంలో వస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాను కూడా తాకుతుంది. అయినప్పటికీ కూడా ప్రజల్ని గందరగోళపరిచే విధంగా అనేక రకాలైనటువంటి పుకార్లు శికార్లకు తావిచ్చే విధంగా తిరిగి ఆయన కన్ఫ్యూజన్ స్టేటస్లోకి ప్రజలను తీసుకురావడం కోసం అని మావిగాన్ అనేటువంటి ఒకదాన్ని మావిగన్ అని కొత్త పదాన్ని ఒకటి క్రియేట్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కత్తులు, బాంబులు, తుపాకులు ఇదే కల్చర్ని ప్రస్ఫుటించే విధంగా ఆయన యొక్క మాటలు, చేష్టలు ఉంటాయనేటువంటి విషయం రాజధాని విషయంలో కూడా ఆయన వాడినటువంటి భాష పదకోశంలో మనకు అర్థమైంది. ప్రతిసారి ఒక అమరావతి అంటే అవహేళన, అమరావతి అంటే ఆలోచన లేనటువంటి నాయకుడిగా ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎన్నిసార్లు మాట మారుస్తాడు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు ఉండడం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కూటమి నాయకుల చేతుల్లోనే, అది కూడా నరేంద్ర మోడీ గారే వచ్చి పూర్తి స్థాయిలో రాజధానిని ప్రారంభించబోతున్నారు. ఆ విషయాన్ని నిన్న కూడా లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అమరావతి క్యాపిటల్ విషయంలో వాళ్ళు పెట్టినటువంటి దృష్టి, శ్రద్ధ ఏదైతే ఉందో దానికి భారతీయ జనతా పార్టీ థ్యాంక్స్ చెప్తుంది.